జీవితంలో ఓడిపోయావా, కృంగిపోయావా, దసిపోయావా, సోలిపోయావా, చదువులో ముందుకు రాలేకపోతున్నావా, ఉద్యోగం దొరకకపోతుందా, వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా? కొంతమంది ఏ వ్యాపారం చేసినా సరే వాళ్ళ కాలు పెడితే అంతదాకా బంగారం కూడా మన్నైపోయే పరిస్థితిలోనికి వచ్చినారేమో. నేను ఎలాగ చేయాలా, అప్పుల్లో కూరుకుపోయాను, ఆత్మహత్య నాకు శరణ్యం, నా కుటుంబం సరిగా లేదు, నేను సరిగా లేను, నా జీవితం సరిగా లేదు, నా పొలాలు, నా పంటలు, లేకపోతే నాకు సంబంధించిన పాడి పైరు పంట పశువులు ఇవన్నీ కూడా నా మీదకి విరోధంగా తిరిగిపడుతున్నట్లు అనిపిస్తుంది. ఆహా కటకట్ట, ఇది ఏమీ జీవితం. ఇలాంటి ప్రశ్నతో సోలిపోయి డస్సిపోయి బహుశా నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని వచ్చినావేమో. బైబిల్ సెలవిస్తుంది, నీ కొరకు ఒక వ్యక్తి మరణించినాడు, నువ్వు మరణించాల్సిన పని లేదు. బికాజ్ ఇట్ డైడ్ యూ కెన్ లివ్. ఆయన చనిపోయాడు కనుక నువ్వు బ్రతకొచ్చు, నువ్వు బ్రతకొచ్చు, నువ్వు బ్రతకొచ్చు. సాతాను ఏం చెప్తాడంటే నువ్వు సావు, నువ్వు సావు, నువ్వు సావు అని. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే యూ లివ్, యూ లివ్, యూ లివ్, యూ లివ్, నువ్వు బ్రతుకో 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 అని బైబిల్ సెలవిస్తుంది. ఈ ఉదయకాలము ఆ బైబిల్ దేవుడని యేసు నీవు అంగీకరిస్తే నువ్వు బ్రతుకుతావు, జీవితం మార్చబడుతుంది, యేసు రక్తం ద్వారా కడగబడతావు, పరలోక రాజ్య వారసుడవుతావు, సమాధానం నెమ్మది నీదవుతుంది.